ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుతున్నాను, చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనడి. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు మాట్లాడాలి, పలకాలి, ఉచ్చరించాలి. కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరశోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోభి అయ్యున్నను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడూ మిమ్మను మోసపరచనీయకండి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అటువంటి వారితో పాలివారై ఉండకండి. మీరు పూర్వమందు చీకటయ్యి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకు ఏది ఇష్టమో, ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తునందు విశ్వాసముంచి దేవునికి పిల్లలగే ఉచితమైన కృపను సంపాదించుకుని ఇహమందు మనము బ్రతుకు కాలంలోనే ఆ దైవశక్తి, దైవాత్మ నడిపింపు కలిగి శ్రమలలో కూడా సంతోషముగా ఉండగలిగిన శక్తి పొందుకొను భాగ్యము క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా పరిశుద్ధుడైన తండ్రి మనకు అనుగ్రహించాడు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, క్రీస్తు మార్గంలోనికి మనం ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఒక గురి కలిగి మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. ఒక ఆలోచన కలిగి మనము విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. నిజానికి మనం ఏదైనా ఒక పని చేస్తున్నా, ప్రయాణంలో అడుగుల ముందుకు వేస్తున్నా మనకు ఒక ఆలోచన ఉండాలి. అడిగిన వారికి కూడా సమాధానం చెప్పగలగాలి. ఎందుకు చేస్తున్నావు ఈ పని అంటే ఊరికనే అంటే ఇబ్బెట్టుగా ఉంటుంది. అలా కూడా చేసేవారు ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏమో అంటే మరింత వింతగా వెగటుగా ఉంటుందన్నమాట. ఇవి సమయాన్ని వృధా చేయటానికి మీ ముందు ఉంచటం లేదు, కానీ
ప్రతి మనిషి కూడా, ప్రతి వ్యక్తి కూడా గురి కలిగి, గురి ఎరిగి తన జీవితాన్ని కట్టుకోవటం ప్రారంభించాలి, తన జీవితాన్ని కొనసాగించడం ప్రారంభించాలి. వ్యవసాయదారుని ఆ మట్టి దున్నుతూ నీరు పెడుతూ ప్రయాసపడుతుంటే, ఎందుకయ్యా అంత కష్టపడతావనంటే, గురి. విత్తనములు చల్లి వ్యవసాయం చేసి మంచి పంట ద్వారా ఆదాయం పొందాలి. అలాగున నా జీవితాన్ని కొనసాగించుకోవాలి అనేది. ఒక విద్యార్థి ఆటపాటగా చదువుతున్నా, అలవాటుగా చదువుతున్నా, మరికొంతమంది చాలా శ్రద్ధతో చదువుతారు. అకుంఠిత దీక్షతో శ్రమ అయినను విందులు వినోదాలకు దూరముగా ఉండి ప్రత్యేకమైన శ్రద్ధతో పరీక్షలకు సిద్ధపడతారు. తాము అధ్యయనం చేసే అంశాలను లోతుగా పరిశీలన చేసి అవగాహన చేసుకోవటానికి సాయశక్తులా తప్పిస్తారు. తపస్సు మాదిరిగానే చదువుతారు. ఎందుకంటే ఆటాపాటగా చదివేవాడికి ఒక గురి లేదు. ఒకవేళ గురి ఉన్నది అనుకున్నా పాస్ అవ్వాలి, పై క్లాసులోకి వెళ్ళాలి, అంతే గురి. 30 మార్కులతో పాస్ అయినా పైకి వెళ్తాం, నో ప్రాబ్లం. కానీ ఈ ప్రక్క విద్యార్థిని చూస్తే అదే తరగతి, అదే సిలబస్సు, అదే సబ్జెక్టు, అదే పరీక్ష, అదే వయసు, అదే కాలేజీ, అదే ప్రమోషన్, కానీ ర్యాంక్ సంపాదించాలి, ఫస్ట్ ర్యాంక్లోకి వెళ్ళాలి. ఆ ర్యాంకులోకి వెళ్ళటం ద్వారా నా అభివృద్ధి, నా ఫలము, నా ప్రయాస ఇంకా ముందు ముందు ఉన్నతమైన స్థాయిలకు నేను చేరుకోగలను సులువుగా అంటూ ఒక ఎయిమ్ పెట్టుకుని, ఒక గురి కలిగి అతడు చేసే ప్రయత్నం కొంతమందికి వింతగా వెర్రితనంగా ఉండొచ్చు. కానీ మరికొంతమందికి ఇలా చదవాలి, ఇలా గురి కలిగి ఉండాలి, ఇలాంటి వాళ్ళే పైకి వస్తారు, ఇలాంటి వాళ్ళే జ్ఞానులు అవుతారు, ఇలాంటి వాళ్ళే సమాజానికి మరి పునాది రాళ్ళలాగా నిలబడతారు, సమాజ శ్రేయస్సు కొరకు ఇలాంటి వాళ్ళే క్రొత్త ఆలోచనలతో వారు పరిపాలించే స్థాయికి వస్తారని మెచ్చుకుంటారు. ఎనీవే, ఇవి మనం రోజు చూసేటటువంటి అనుభవాలే, రోజు వినేటటువంటి సంభాషణలే. కానీ క్రీస్తుని ఎరుగక ముందు మనము అంధకారంలో ఉన్నామని లేఖనం చెప్తుంది. అంధకార సంబంధమైన పనులు చేయుట యందు ఆనందించామని లేఖనం చెప్తా ఉంది. మరణమైపోతామని తెలియకయే మరణమునకు ఈడ్చుకుపోయి పాప పంకిలమైనటువంటి పనులు చేయుట ఆసక్తి కలిగి చీకటినే వెలుగుగా అనుకుంటూ భావిస్తూ ఆ వెలుగు పనులు, ఆ చీకటి పనులు చేయుట యందు ఆనందించాం. దానికి మరొకలా చెప్పాలంటే గురి లేని జీవితం. ఒకవేళ గురి ఉన్నది అని అనుకుంటే నా ఇష్టం, నా సంతోషం, అది నా గురి. అలాంటి పనులు నేను చేశాను అంటే, తప్పని తెలిసినా చేశానంటే, ఒకరు చెబుతున్నా సరే అది చేయటానికి ప్రయత్నం చేశానంటే గురి అని అనకూడదు, కానీ అనొచ్చు. నా ఇష్టం, నా జీవితం, నీకేమైంది అన్నట్టు. ఒకప్పుడు అలాగ ఉన్నాం, విచ్చలవిడిగా ఆలోచన, విచ్చలవిడిగా తలంపు. మన ఇష్టం చాలా దూరాలు ప్రయత్నించింది, చాలా పనులు మన చేత చేయించింది, చాలా కావాలని కోరికలు రగిలించింది, అవి అందుకోవటానికి చాలా సాహసాలు చేయించింది. ఆ సాహసాలు చేయటంలో గాయపరచబడ్డాం, అవమానాలు ఎదుర్కొన్నాం, మనము దుఃఖపడ్డాం, ఇతరులను దుఃఖపెట్టాం మన ఇష్టం నెరవేర్చుకోవటానికి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చామో, రక్షణ పొందామో, పాప క్షమాపణ పొందామో, దేవునికి పిల్లలమయ్యామో, వెంటనే ప్రభు ఆ రక్షణ పొందిన వారికి కొన్ని శ్రేష్టమైన విషయాలు జ్ఞాపకం చేస్తాడు, లేదా పాఠాలు నేర్పిస్తాడు. ఇంతవరకు మీరు ఇలాగ ఉన్నారు, ఇంతవరకు మీ ఇష్టం చేశారు, ఇంతవరకు మీ ఆలోచన ప్రకారమే మీరు ముందుకు వెళ్ళారు. ఎందుకంటే మీరు చీకటి సంబంధులు, చీకటిని వెలుగుగా చేసుకుని బ్రతికారు. కానీ ఈ రోజు నుంచి మీరు దేవుని పిల్లలు, ఈ రోజు నుంచి మీరు దైవాత్మ చేత నడిపించబడుతూ ఉండాలి.
ఈ రోజు నుంచి మీరు ఒక గురి కలిగిన శ్రేష్టమైన ఆధ్యాత్మిక జీవితము జీవించాలి అంటూ లేఖనాల ద్వారా పరిశుద్ధాత్మ చేత నింపబడిన అపోస్తలుల ఉత్తరాల ద్వారా సంఘాలకు ఎన్ని హెచ్చరికలు చేస్తారో అలాంటి హెచ్చరికలలో ఒక హెచ్చరిక ఎఫెసీ అనే ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభును రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొంది సంఘములో జతపరచబడి సంఘములోనికి చేర్చబడి అపొస్తలుల బోధ యందును రొట్టె విరుచుట యందును ప్రార్థనల యందును సహవాసముగా కూడుట యందును ఎడతెగక ఉండే ఆ అభ్యాసం చేస్తున్న వారికి అపొస్తలుడైన పౌలు మీకు ఒక గురి ఉండాలి, గురి కలిగి ఉండాలి అని ఒక గురిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటా గురి అని మనం ఆలోచన చేస్తే, ప్రభువుకి ఇష్టమైనవి ఏంటో నువ్వు పరీక్షిస్తూ అవి నీ క్రియల ద్వారా జరిగించాలి. ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె, వెలుగంటే వాక్యం, వెలుగంటే దేవుడు, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, దేవుడు సర్వజ్ఞానై ఉన్నాడు అని లేఖనాల ద్వారా మనం తెలుసుకున్నాం. కనుక వెలుగు సంబంధులు అంటే దేవుని సంబంధులు, క్రీస్తు వారు దేవుని పిల్లలు అనే భావన వస్తూ ఉంది కదా. కనుక మీరు దేవుని పిల్లలు గనుక, దేవుని సంబంధులు గనుక, వెలుగు సంబంధులు గనుక ఆ వెలుగు సంబంధులుగా నడుచుకోవటానికి మీరు ప్రయత్నం చేయాలి. అలాంటి నడవడిక కలిగి మీ విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. మీకేది ఇష్టమో అది కాదు ముఖ్యం, లోకానికి ఏది ఇష్టమో అది కాదు ముఖ్యం, బంధువులకి ఏది ఇష్టమో అది కాదు ముఖ్యం. మొట్టమొదటిగా ప్రయారిటీ ప్రభువునకు ఏది ఇష్టమో అది మీకు ప్రయారిటీ అవ్వాలి. ఆ తర్వాతే మీ ఇష్టం. దేవుని మనకి స్తోత్రం. అఫ్కోర్స్ యేసు ప్రభు అద్భుతమైన వాగ్దానాలు ఇచ్చారు తనను వెంబడించే వారికి, తనను నమ్మిన వారికి, తన అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చేవారికి. నా నామములో మీరు తండ్రిని ఏమైనా అడగండి, మీకు ఏది ఇష్టమో అడగండి, అది ఆయన తప్పక మీకు ఇస్తారు. అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివాడు కూడా తప్పక తండ్రి దగ్గర నుంచి పొందుకుంటారు అని మాట తప్పని సత్యదేవుడు గొప్ప హామీ ఇచ్చారు. చాలా గొప్ప హామీ. ప్రభు చెప్పారంటే ఖచ్చితంగా జరుగుతుంది. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. తండ్రిని అడగండి, నా నామములు అడగండి, మీకు ఏది ఇష్టమో అడగండి, ఏమి ఇష్టమో అడగండి, ఎంతైనా అడగండి అని ఇస్తారు అన్న మాట మన ముందు పెట్టిన పరిశుద్ధాత్మ చేత నింపబడిన అపొస్తలుడైన పౌలు సంఘానికి ఒక శ్రేష్టమైన పాఠం తప్పక నేర్పిస్తారు. ఎందుకంటే ప్రభువులోకి రాకముందు మన ఇష్టమల్లను పనికిమాలిన పనులు చేయించింది, మన ఇష్టమల్లను చాలా నష్టాల్లోకి తీసుకెళ్ళింది, మన ఇష్టమల్లకు కొంచెం సంతోషం తీసుకొచ్చి పెట్టినా ఆ వెనకాలే అవమానాలు తెచ్చిపెట్టింది. మన ఇష్టం లాభం వస్తుందని ముందుకు తీసుకెళ్ళిన తర్వాత నష్టం ఎదురైన తర్వాత మనము కృంగిపోయేటటువంటి స్థితులను మనం పొందుకునేలా చేసింది. కనుక ఆ స్థితులన్నీ ఎరిగి ఉన్నాము గనుక, ఇప్పుడు వెలుగులోకి వచ్చాము గనుక, ఇప్పుడు నా ఇష్టం నాకేమీ మేలు చేయలేదు, నా ఇష్టం నాకేమీ కూడా అభివృద్ధినివ్వలేదు, నా ఇష్టం నన్ను శారీరకంగా బలపరిచిందేమో, మానసికంగా సంతోషాన్ని ఇచ్చిందేమో, కానీ ఆత్మీయంగా నన్ను ఏమాత్రమూ దేవునికి దగ్గర చేయలేకపోయింది. కనుక నా ఇష్టము నాకు కీడు చేస్తుండగా, నా ఇష్టము నాకు నష్టం కలగజేస్తుండగా, నా ఇష్టము నన్ను ప్రక్క త్రోవలలోనికి వెళ్ళేలాగున ప్రేరేపిస్తుండగా, నా ఇష్టం నా సంతోషం కోసమే పనులు చేసేలాగున చేస్తుండగా, ఇప్పుడు లాభము కొరకు, సంతోషం కొరకు, మేలు కొరకు, ఆశీర్వాదము కొరకు, శాంతి కొరకు, సమాధానం కొరకు, ఆరోగ్యం కొరకు, ఆయుష్ కొరకు, చివరికి చెప్పాలంటే ఆ మహాదేవునితో బ్రతికుండగానే ఆత్మ సహవాసం కలిగి ఉండట కొరకు నా ప్రయారిటీని మార్చుకోవాలి. ఇంతవరకు ప్రభులోకి రాకముందు నా ప్రయారిటీ ఇది. ఇప్పుడు నేను ప్రభులోకి వచ్చాను,
నేను ఒక చాయిస్ ఎన్నుకున్నాను. నాకు ప్రభువు కావాలి, నాకు వెలుగు కావాలి, నాకు సత్యం కావాలి, నాకు శాంతి కావాలి, నాకు నెమ్మది కావాలి, నాకు దైవాత్మ ఆ సాక్షాత్కారం కావాలి, నిత్య జీవం కావాలి అని నా ఇష్ట ప్రకారమే కదా ప్రభువులోకి వచ్చాను. నా ఇష్ట ప్రకారమే కదా నా హృదయంలోనికి రండి, నా జీవితంలోనికి రండి, నాలో ఉన్న చీకటిని తొలగించి నన్ను పరిశుద్ధపరచండి అని నా ఇష్టాన్ని ఆయనకు తెలియచేయగా, ఆయన అప్పటికే తన ఇష్టాన్ని నాకు సువార్త రూపంలో చెప్పి ఉండగా, ఆయన ఇష్టం నా ఇష్టం ఒక్కటైనప్పుడు వెంటనే రక్షణలోనికి ప్రభు నన్ను నడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగున నా ఇష్టాన్ని పక్కకు పెట్టి దేవుడు నన్ను నిత్య జీవాన్ని ఇస్తానని పిలిచాడు, మహిమలో చోటిస్తానని పిలిచాడు, పవిత్రంగా బ్రతికే శక్తిని ఇస్తానని పిలిచాడు, నీకు తోడుగా ఉంటానని పిలిచాడు, నువ్వు నాకు కుమారుడు అవుతావు, కుమార్తె అవుతావు అని పిలిచాడు, క్రీస్తుతో పాటు నువ్వు సహవారసుడు అవుతావని పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా నీవు నా సత్యంలోనికి రావటం వల్ల నీకు ఉచితముగా అనుగ్రహిస్తాను అన్నప్పుడు మొదట వెండి మీద ధ్యాస పెట్టాను, బంగారం మీద ధ్యాస పెట్టాను, లోక ఆశల మీద, ఆనందాల మీద, భోగ భాగ్యాల మీద, విందుల మీద, వినోదాల మీద, ఆకర్షణల మీద నేను ధ్యాస పెట్టాను. ఇదంతా తూచ్ అంటూ పక్కకి నెట్టేశాను. కానీ స్థిమితంగా కూర్చుని దేవుడు ఒక నిదానమైన మనస్సు నాకు ఒక చక్కటి సమయంలో ఇచ్చి ఉండగా కాస్త నా ఆలోచనకు పదును పెట్టాను. కుదురుగా నించుని ఆలోచన చేసి ఏది మేలో ఏది కీడో ఒక నిర్ణయం తీసుకున్నాను. ప్రభువుని అంగీకరించి ప్రభులోకి రావటం వల్ల ఇహమందు ఆశీర్వాదమే కాదు, పరమందు కూడా నేను ఆశీర్వాదం పొందుకుంటాను అని ఎరిగి దేవుని ఇష్టంతో నా ఇష్టాన్ని ఏకం చేశాను. అలాగున ప్రభు నా జీవితంలోకి వచ్చాడు. వెలుగుగా ఉండటానికి ఇష్టపడ్డాను, దేవుని బిడ్డగా ఉండటానికి ఇష్టపడ్డాను, దేవుని యొక్క సహవాసం కోరి ఇష్టపడ్డాను. అంతకుముందే దేవుడు నా వెలుగు నీకు ఇస్తాను, నన్ను నీకు తండ్రిగా ఉంటాను, నిన్ను నా బిడ్డగా చేసుకుంటాను, నా స్వాస్థ్యము నేను వారసులుగా చేస్తాను, నీకు మరణం లేకుండా చేస్తాను, నీ పాపములు క్షమిస్తాను, నేను పవిత్రపరుస్తాను అని ముందుగానే నిర్ణయం తీసుకుని, కృపతో నిర్ణయం తీసుకుని, నన్ను ప్రేమిస్తూ నిర్ణయం తీసుకుని ఆ అవకాశం నా ముందు పెట్టినప్పుడు ఆలోచన చేశాను అవివేకిగా ఒకప్పుడు. కానీ ఒక నిమిషంలో ఆలోచన చేసి పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేయగా, అయ్యో సర్వసృష్టికర్త అయిన దేవుడే ఇంత శ్రేష్టమైన పరసంబంధమైన నిత్యమైన శాశ్వతంగా ఉండి ఈ అనుభవాలు నాకు ఇస్తుంటే, ఈ దీవెనలు నాకు ఇస్తుంటే, ఈ వరములు ఉచితముగా నాకు ఇస్తుంటే, తుచ్చమైన తాత్కాలికమైన మట్టికి సంబంధించిన వాటి మీద నేను ఎందుకు మనసు పెట్టాలి అంటూ ఆయన ఆఫర్ని నేను అంగీకరించాను. కమ్ ఆన్, దిస్ ఈజ్ యువర్ సాల్వేషన్, దిస్ ఈజ్ యువర్ ఫర్గివ్నెస్ అంటూ ప్రభు నా ముందుంచినటువంటి దానిని అంగీకరించాను. నాకు కావాలి అని కోరుకున్నాను, ఆయన నాలోనికి రమ్మన్నాను. అలాగుని నేను వెలుగు సంబంధం అయ్యాను. కనుక అంతకుముందు ప్రయారిటీలు నాకు వేరేగా ఉండేవి, ఇప్పుడు నేను నా ప్రయారిటీలు మార్చుకోవటానికి ఇష్టపడ్డాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదువుకున్న వచనం ప్రకారం ఈ రాత్రి కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని ధ్యానం చేస్తూ, క్రీస్తు నెరిగిన వారికి, క్రీస్తు ప్రేమను రుచి చూచిన వారికి, ఆ ప్రేమ వెనుకున్న క్రీస్తు ప్రణాళికను అవగాహన చేసుకున్న వారికి, ఆ ప్రణాళికల్లో క్రీస్తు చేసిన త్యాగం యొక్క తీవ్రతను అధ్యయనం చేసిన వారికి ఈ గురి తప్పకుండా ఉండాలి. ఏమిటా గురి అంటే, ప్రభువుకి ఏది ఇష్టమో, ప్రభువుకి ఏది ఇష్టమో, ఎలా ఉండుట ఇష్టమో, ఏది ఇష్టమంటే ప్రభువుకి ఎలా ఉండుట ఇష్టమో అలాగ నేను ఉండాలి అనేది క్రీస్తుని ఎరిగిన భక్తులకు, లేదా క్రీస్తును అంగీకరించి క్రీస్తుల ముందుకు వెళుతున్న వారికి అది గురి కావాలట, అది ఏం కావాలట. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభువుది కూడా అదే గురి. తండ్రితో ఉన్నాడు, తండ్రిలా ఉన్నాడు, తండ్రి చెంత ఉన్నాడు, తండ్రి చేత పంపబడ్డాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య క్రీస్తు రూపంతో శరీరాకారంతో, మానవ శరీరాకారంతో మన మధ్యన 2024 సంవత్సరాల క్రితం భూమి మీద సంచారం చేశాడు మన కొరకు. కనుక ఆ యేసు ప్రభు కూడా చెప్తారు, ఆయన కూడా భూమి మీద సంచారం చేస్తూ
దేవుని మీద ఎలా ధ్యాస పెట్టాలో, దేవుని ఇష్టాన్ని ఎలా పరిశీలన చేయాలో, దేవుని ఎలా సంతోషపెట్టాలో అనేదే తాత్పర్యంగా ఆయన జీవించారు. అదే తాత్పర్యాన్ని తన శిష్యులకు కూడా బోధించాడు. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు చెప్పినటువంటి మాట పరిశుద్ధాత్ముడు చెప్పిన మాట కాదు, అది యేసయ్య యొక్క భావన, అది యేసయ్య యొక్క జీవిత తాత్పర్యం కూడా. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం మనం చూస్తే యేసు ప్రభు యొక్క సాక్ష్యం ప్రభువే స్వయంగా చెప్తున్నారు. ఇక్కడ 29వ వచనం యోహాను సువార్తలో, నన్ను పంపినవాడు నాకు తోడయున్నాడు. యోహాను సువార్త 3:16 చూస్తే సువార్త చెప్పే సందర్భంలో దైవజనులు ఎక్కువగా ఈ మాట ఇస్తారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్న ఆ వచనాన్ని చదివిస్తారు. తన ఒక్కగానొక్క కుమారుడిని ఈ లోకములోనికి పంపాడు. అద్వితీయ అంటే విడదీయబడలేని, రెండు కాలేని, అంటే ఇద్దరు ఒకటే. నోబడీ కెన్ సెపరేట్ దెమ్. ఇద్దరు తండ్రి కుమారుడు అన్నట్టు ఆ పదవులు పేర్లున్న అద్వితీయ అంటే ఇంకా ఏకమిద్దరు కూడా. అలాంటి స్థితిలో ఉన్న యేసును తనలో నుంచి, తన వద్ద నుంచి తండ్రి పంపించాడు అన్న మాటను బట్టి నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యములు నేనెల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు యొక్క మాదిరి సంఘానికి అవసరం. యేసు ప్రభువును మాదిరిగా చేసుకుని సంఘం తమ యొక్క విశ్వాస జీవితాలను మలుచుకోవాలి. ఇంకా సామాన్యమైన తెలుగు పదాలతో చెప్పాలంటే తమ యొక్క ఆధ్యాత్మిక జీవితాలను కట్టుకోవాలి. అంటే తండ్రి వైపు చూస్తూ అడుగులు వేయాలి. ఆయన వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. పేతురు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం కదా, ఆయన మన ముందు తన అడుగుజాడలను విడిచి నడిచి వెళ్ళాడు. ఆయన మన ముందు తన అడుగుజాడలను విడిచి నడిచి వెళ్ళాడు, అడుగుజాడలను విడిచి వెళ్ళాడు. ఎందుకు? మనము ఆయనను మాదిరిగా చేసుకోవాలి. మన జీవితాలను ఆయనను ఎగ్జాంపుల్గా చేసుకుని ఆయనలాగా బ్రతకాలి, ఆయనలాగా జీవించాలి, ఆయనలాగా నడుచుకోవాలి, ఆయనలాగా తండ్రిని సంతోషపెట్టాలి. దేవుని మనకి స్తోత్రం. అది క్రీస్తుని ఎరిగిన, క్రీస్తుని వెంబడించే వారి యొక్క ప్రైమ్ గోల్. ఆయన్ని వెంబడించాలి, ఆయన మాదిరి మనం ఉండాలి. ఆయన మాదిరి చాలా పాఠాలు ఉన్నాయి, చాలా ఉపదేశాలు ఉన్నాయి. తగ్గింపు కావచ్చు, ఓర్చుకోవటం కావచ్చు, సహించుకోవటం కావచ్చు, ప్రేమించటం కావచ్చు, క్షమించటం కావచ్చు. ఇవన్నీ కూడా ఆయన యొక్క అద్భుతమైనటువంటి గుణశీలములు, లక్షణాలు. యేసులాగంటే ఏదో దాడి పెంచుకోవటం సులువే, జుట్టు పెంచుకోవటం సులువే, నిలువుటంగి వేసుకోవటం సులువే, మెడలో సిలువ వేసుకోవటం. యేసులాగా ఉన్నారండి, యేసులాగే ఉన్నాడండి. మేకప్ చేసుకోవటం సులువే, అలాగున్న రూపం చూపించడం సులువే. కానీ దేవునికి పై రూపం కన్నా లోపల క్యారెక్టర్, ఆ రూపం చాలా అవసరం. దేవునికి ఆ గుణశీలాలు చాలా అవసరం. ఇన్నర్ మ్యాన్స్ ప్యూరిటీ దేవునికి చాలా ఇష్టం. అవుటర్ మ్యాన్ శరీరం, అవుటర్ మ్యాన్స్ లుక్స్, ఈ విధానం, ఈ ఫిజికల్, ఈ స్ట్రక్చర్ అంతా కూడా ఒకరోజు మట్టిలోకి పోతుంది. వయసుడికి పోతే ముడతలు పడిపోతుంది, పళ్ళు రాలిపోతాయి, కళ్ళు చీకట్లు కమ్మేస్తాయి, చేతులు వణికిపోతాయి, నడుము వంగిపోతుంది, జుట్టు రాలిపోతుంది. ఇది బాహ్య స్వరూపం. తుచ్చమైనది, అలిసిపోయేది, సొమ్మసిల్లిపోయేది, గాయపడేది, విశ్రాంతి కోరుకునేది, సుఖాలు వెనకాల పరిగెత్తేది. ఆయుష్కాలం అయిపోయిన తర్వాత నేను మట్టిలోకి పోతాను, నేను మట్టిని అంటూ పోయేది. కనుకన ఈ పోయేదాని మీద దేవునికి దృష్టి లేదండి. లోపల మరొక రూపం ఉంది, లోపల మరొక ఆకారం ఉంది. ఆ రూపం, ఆ ఆకారం, ఆ స్వరూపం యొక్క క్యారెక్టర్ మీద దేవుడు దృష్టి పెడతాడు. దేవుని మనకి స్తోత్రం. ఆ రూపం మానవాత్మ. నాలో ఆత్మ ఉన్నది, నా ఆత్మ ఉన్నది.
నాకు దేవుడు ఒక ఆత్మనుంచాడు, అది నా ఆత్మ, మానవాత్మ. ఈ మానవాత్మ దేవుని ఆత్మతో కలవాలి చనిపోయిన తర్వాత. అది దేవుని టార్గెట్. ఎనీవే, ఇంకా లోతుగా ఆధ్యాత్మికంగా వేదాంతం చెప్పినట్టుగా చెప్పను, కానీ పేతురు రాసిన పత్రికలు చెప్పిన మాటను బట్టి మనము ఆయన అడుగు జాడలలో అడుగులు వేయాలి. ఆయన అడుగుజాడలు విడిచిపెట్టాడు. వెనకాల వచ్చేవాళ్ళు దండం పెట్టి కళ్ళు కద్దుకోవటానికి కాదు, అడుగుజాడలు చూసి అమ్మో ఎంత బాగున్నాయి అడుగుజాడలని కాదు, ఎంత చక్కగా బోధించాడో యేసయ్యని కాదు, ఎంత చక్కటి మాటలు చెప్పాడో వినబుద్ధి అవుతుందని అనుకోవటం కోసం కాదట. అడుగులో నువ్వు నేను అడుగు వెయ్యాలి. దేవునికి స్తోత్రం. అడుగు తడబడినా నిలదొక్కుంటూ అడుగు వెయ్యాలి. అడుగు వేయటంలో కాస్త తాత్సారం జరిగినా, కొంచెం సమయం పట్టినా అడుగులో అడుగు వెయ్యాలి. దేవుని మానికి స్తోత్రం. అడుగులో అడుగు వేసే అంత జ్ఞానం నాకు లేదు, అడుగులో అడుగు వేసే అంత బలం నాకు లేదు, అడుగులో అడుగు వేసే అంత చురుకుదనం నాకు లేదు. అవును, ఎలాగో ఉండదు, అది నిజం. కానీ దేవుని యొక్క వాక్యం చేతబట్టి వాక్యంలో ఉన్న సత్యాన్ని, సారాంశాన్ని అంతరాత్మలోకి తీసుకుని ఒక ఆలోచన కలిగి ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి ముందు ఒక గురి పెట్టుకున్నాను అనుకోండి, నాకు సమస్తము సాధ్యమే. దేవుని మానికి స్తోత్రం. అవును, ఒక వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళనంత వరకు అందరికీ అసాధ్యమే. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెస్ట్ అంటారు. మొత్తం ప్రపంచంలో పర్వతాలలో ఇక ఉన్నతమైన శిఖరం, దట్ ఈజ్ ద పీక్, హైయెస్ట్ పీక్ అని చెప్పేసి రికార్డ్స్ బుక్స్లో రాసేస్తారు. ఒకడు ఎక్కనంతసేపు, ఆ శిఖరానికి చేరినంతసేపు కూడా అది పేదరాశి పెద్దమ్మ కథగానే ఉండిపోయింది. అక్కడ శిఖరము కొలవటానికి కూడా అవకాశం లేదు. ఎవరు సాహసం చేయలేదు, ఎవరు ప్రయత్నం చేయలేదు, ఎవరు ఆలోచన చేయలేదు, అసలు వెళతామా లేదా అనేది వదిలేశారు. కనుకోరు కాసేపు. కానీ ఒకరోజు అద్భుతం జరిగింది. వెళ్ళారు, శిఖరం మీద నిలిచారు. ఓ, ఇది సాధ్యమే. దేవుని మానికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా ఎప్పుడైనా అనుకున్నారా? సైన్స్ ప్రకారం చూస్తే చందమామ రావే, జాబిల్లి రావే అని పసిపిల్లని చంకలో పెట్టుకుని గోరుముద్దలు తినిపిస్తూ పాటలు పాడే విధానం, అది జాబిల్లి వేళ్లాడే దీపమే కావచ్చు. సైన్స్ టీచర్ చెప్పేది ఏదో కావచ్చు, ఇలాగొచ్చింది అలాగొచ్చింది, అక్కడికి ఎవరు వెళ్ళలేరు, ఎలా ఉంటుందో ఏంటో కానీ, మచ్చలేంటో కానీ ఎవరి కాళ్ళే ఊహించేసుకుని రాసేసుకున్నారు టెక్స్ట్ బుక్స్లో. కానీ ఒకరోజు మనిషి వెళ్ళాడు, దాని మీద కాలు పెట్టాడు. సాధ్యం. దేవుని మానికి స్తోత్రం. హల్లెలూయా. అనుకోగానే వెళ్ళిపోలేదు. దాని వెనకాల ఎంత ప్రయాణం, ఎంత ప్రయత్నం, ఎంత ప్రయాస, ఎంత జ్ఞానం, ఎంత ఖర్చు, ఎంత త్యాగం, ఎన్ని నష్టాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఫెయిల్యూర్స్, చివరికి సాధ్యమైంది. దేవుని మానికి స్తోత్రం. ఈ లోకరీతి అసాధ్యాయులను మనిషి కూడా పట్టుదలతో, రోషంతో, శక్తి కలిగి త్యాగాలను ఎదిరించి రక్తములను కూడా చెమటగా కార్చి సాధిస్తున్నాడే, సాధించనంటున్నాడే. అలాగే ప్రభు అంటున్నాడు, ఆ తాత్పర్యంతోనే, ఆ మానసిక స్థితితోనే నా అడుగు వేయటానికి సాహసం చెయ్యాలి నా పిల్లలు. దేవుని మానికి స్తోత్రం. యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఉండలేను అనుకుంటే ఉండలేవు, నేను చేయలేను అనుకుంటే చేయలేవు, నాకు ఇది చేత కాదనుకుంటే ఆధ్యాత్మిక పక్క పెట్టండి. నాకు ఇది చేత కాదు, నేను ఇది చేయలేనని ఏ పనికైనా ముందు ఆలోచనతో మన మనసు నింపుకోవాలనుకుంటే ఏమీ చేయలేం. ఒకవేళ చెయ్యాలని ప్రయత్నం చేసినా, మరొకరు చేసేలాగా మనకు ప్రోత్సాహం ఇచ్చి తమ బలాన్ని మనం అనుగ్రహించినా, చేత కాక చతికిలబడి చవటాన్ని పేరు తెచ్చుకుంటాం. ముందే చెప్పానుగా నాకు చేత కాదని అని బోరుని ఏడుస్తాం. చేతకాని వాటిని నా చేత చేయించి ఫెయిల్ అయిన తర్వాత ఫెయిల్ అయ్యేవంటూ నా వైపు మీరు మాట్లాడుతున్నారు. నేను ముందే చెప్పాను కదా చేత కాదని. ఆ మాటతోనే చాలామంది మనుషులు, విద్యార్థులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సాహసాలు చేయడానికి ఇష్టపడరు, పట్టుదలతో అడుగులు ముందుకు వేయడానికి ఇష్టపడరు. నేను ఎందుకు చేయలేను అనే ఆలోచనతో అడుగులు వేయడానికి ముందుకు ఇష్టపడరు. చేయలేను, చేత కాదు, ఎలాగుండగలను, నాకు ఇది సాధ్యమా, ఎవరుంటారులే అని ఈ మాటలతోనే మన జీవితాల్లో ఎన్నో అపజయాలు ఎదుర్కొంటున్నాం. లాభాలు పొందవలసిన మనం నష్టాలు పొందుకుంటున్నాం. సంతోషంగా ఉండాల్సిన మనము దుఃఖాలను ఎదుర్కొంటున్నాం. చేత కాక కాదు, లోపల అంతర్లీనంగా దేవుడు ఒక శక్తి పెట్టాడు. ఆ శక్తిని నువ్వు లేపాలి.
దేవుని నామానికి స్తోత్రం. అలాగనే ఆ విశ్వాసాన్ని మనం లేపినప్పుడు, విశ్వాసాన్ని ప్రభు యొక్క వాక్యం ద్వారా పురుకొల్పబడినప్పుడు యేసు మాదిరి నేను ఉండగలను, యేసు అడుగులో నేను అడుగు వేయగలను. ఎందుకు అలా చెప్తున్నారు? మీ పుట్టుక యేసు పుట్టుక లాంటిది కాదు కదా, మీకు యేసుకున్నంత శక్తి లేదు కదా, యేసుకున్నంత పరిశుద్ధులు మీరు కాదు కదా, యేసులాగా ఆ తండ్రి చేత పరలోకం నుంచి మీరు రాలేదు కదా. గాబ్రియేలు దూత యేసు వచ్చే ముందు ఆ తల్లి మరియతో చెప్పినట్టుగా మీ గురించి మీ తల్లికి ఏ దూత వచ్చి చెప్పలేదుగా, మీరేమీ పైనుంచి రాలేదుగా. ఒక అయ్య ద్వారా కూడా వలన మీరు పుట్టారు. ఆయనకు ఏ అయ్యా లేడు, పరిశుద్ధాత్మ ప్రభావంతో పుట్టాడు. ఆయనెక్కడ, మీరెక్కడ? ఆయన వెనకాల వచ్చేయమంటారు, మీరేమో తగుందనమంటూ వెళ్ళిపోతారా అని నా ఆలోచన నాకు అడ్డు తగలొచ్చు. లేదా నాకున్న లోక జ్ఞానం ఇది అసాధ్యమని నన్ను అడ్డు పెట్టచ్చు. లేదా అపవాది సాతాను శత్రువు నీకలా సాధ్యమరా బాబు, ఇది నీ పుట్టుకేంటి, ఆయన పుట్టుకేంటి, నీ శక్తి ఏంటి, ఆయన శక్తి ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన రమ్మనగానే వచ్చేస్తాను వేసేని అడుగులు వేసేస్తానని చేతులు ఒప్పుకుంటూ వెళ్ళిపోతున్నావే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు యూన్ కానీ ఉలిక్కి పడతాం మనం. అవును కదా, ఆయన పుట్టుకెక్కడ, నా పుట్టుకెక్కడ, ఆయనకున్న శక్తి ఎంత, నాకున్న శక్తి ఎంత, ఆయన రమ్మన్నాడు, అడుగులు అడుగు వేయమన్నాడు అనగానే వేసేస్తానంటూ వెళ్ళిపోవటం సాధ్యమేనా అంటూ మళ్ళీ చటాలను ఆగిపోతాం. కానీ ఒక సత్యం, ఒక మాట మనకు లోపల అంతర్లీనంగా ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండాలి. ఆ సత్యం ఏంటంటే, ఆ ట్రూత్ ఏంటంటే, దేవుడు నాకు అసాధ్యమైనది చేయుటకు నాకు సాధ్యము కాని దానిని నా బలమెరిగినవాడు, నాకెంత బలం ఉందో నాకన్నా నా బలము గురించి బాగా ఎరిగినవాడు, బలము లేని స్థాయిని ఆయన తెలుసుకుని నన్ను వెంబడించని ఆ కమాండ్ నాకు ఇస్తాడా, ఆ ఆర్డర్ నాకు జారీ చేస్తాడా, ఎక్కలేని కొండలు అలాగ ఎక్కిస్తాడా? ఆయన స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి, ఆయన స్థితి ఏంటి, నా స్థితి ఏంటి? ఇంత వైరుధ్యం ఉండగా, ఇంత వైవిధ్యం ఉండగా, హౌ కెన్ జీసస్ కమాండ్ మీ టు ఫాలో హిమ్ అకార్డింగ్ టు హిజ్ ఫుట్ స్టెప్స్? ఆయన అడుగు జాడల్లో అడుగు వేసి రమ్మని నాలాంటి వాడికి అలా చెప్తాడు అని నేను అనుకుంటూ ముందుగానే అంటున్నాను. అందుకే అంటున్నాను, ముందుగానే మనం చతికెళ్ళి పడిపోకూడదు. ఆయన ఎందుకు అన్నాడు, ఏ ఉద్దేశంతో అన్నాడు? నన్ను ఓడగొట్టడానికి, ఓడిపోయిన తర్వాత నేను బేలగా ఏడుస్తూ చూస్తూ కూర్చుంటే అప్పుడు నన్ను చూసి నవ్వటానికా? కానే కాదు, నాకది సాధ్యము అని ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం. సాధ్యపరిచే శక్తి నాకు పరిశుద్ధత రూపంలో నాలో పెట్టాడు అనేది ఆయనకు తెలుసు. కనుకనే ఆయన నాకు ఆదేశమిస్తున్నాడు, నన్ను వెంబడించు అని. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ తల్లి తండ్రి కూడా తమ పిల్లల బలమేంటో తెలుసు, తమ పిల్లల జ్ఞానం ఏంటో తెలుసు. మా పిల్లోడికి ఇది చేత కాదండి, ఈ బరువు మోయలేడండి, ఇంతకన్నా బరువు మోయలేడండి. నాన్న కూడా అంటాడు, ఒరే ఈ బరువు నువ్వు మోయలేవురా, చచ్చిపోతావు, పడిపోతావు అని. పిల్లవాడు మోయగలిగిన బరువే చేతికిస్తాడు. ఒకవేళ పిల్లవాడు నాన్న మోసినట్టుగా ఆ పెద్ద బరువు మోయటానికి వెళ్ళినా నాన్న పక్కపక్క నవ్వి నువ్వు మొయ్యలేవురా, నీకు ఆ శక్తి లేదని అని చెప్పి అలాంటి రూపంతో ఉన్న చిన్న పదార్థాన్ని చేతికిచ్చి నువ్వు మొయ్యి అంటాడు. ఎంతో హుషారుగా మోస్తాడు. నాన్నకు తెలుసు నా బలం, నాన్నకు తెలుసు నా ఓపిక, నాన్నకు తెలుసు నా యొక్క ఆ స్థితి. అంతకన్నా ఎక్కువ ఆ పరమ తండ్రి యేసుకు తెలుసు. దేవుని మనకి స్తోత్రం. చేయలేని దానిని చేయమని ఆయన ఆదేశమిచ్చి, ఆదేశమును లోబడలేదు కనుక నీకు శాపమే, నాశనమే అంటూ ఆ నెగిటివ్ను నా ముందు పెట్టాడు. ఎందుకంటే యేసు తనను వెంబడించమన్నాడు. వెంబడించమని పరిశుద్ధాత్మ చేత ఒక భక్తుని ద్వారా నాకు చెప్పారంటే నాకు సాధ్యమే, నాకు సాధ్యమే అని ఆయన ఎరుగును కనుక, ఇది నాకు సాధ్యమని నేను అనుకోవాలి కనుక, అనుకుని ప్రయత్నం ప్రారంభిస్తూ మొదటి అడుగు వేస్తేనట వాక్యం చెప్తుంది. ఇందాక చెప్పాను కదా, అడుగు వేయకుండానే మనము వదిలేస్తాం, ఆశలన్నీ వదిలేసుకుంటాం, ప్రయత్నాలన్నీ వదిలేసుకుంటాం. మనకు కొన్ని ప్రీకన్సీవ్డ్ థాట్స్ ఉంటాయి. నా కెపాసిటీ ఇంత, నా జ్ఞానం ఇంత, నాకు ఇంతే చేతనం, నాకు ఇంతే వచ్చు అంటూ దానిని బట్టి అక్కడితోటే పరిధి గీసుకుని ఉండిపోతాం. కానీ దేవుడు మనలో ఇంకా ప్రత్యేకమైన కెపాసిటీని చూడగలుగుతున్నాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుడు నన్ను లేదా ప్రభువు నన్ను పరిశుద్ధాత్మ ద్వారా పేతురు భక్తునిలో నుంచి
యేసుక్రీస్తు అడుగుజాడల్లో నువ్వు నడవాలి అని చెప్పారు అంటే నేను నడవగలను అంటే నువ్వు ప్రయత్నం చేస్తే, నువ్వు ప్రారంభిస్తే నడిపించేవాడి నేను అంటున్నాడన్నమాట తండ్రి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కొండ నేను ఎక్కలేనని తెలుసట. ఆ కొండ ఎక్కితే తప్ప నా దర్శనం నీకు రాదు అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడట. ఎక్కలేను కొండ నేనెక్కడెక్కగలను అంటే ఈ జీవితానికి దైవ సాక్షాత్కారం నాకు లభించదు, ఆ దేవుని సహవాసం నాకు లభించదు అని నేను కొండ కిందుండే అలా చూస్తూ బేలగా ఆ నిరీక్షణతో తృప్తి పడిపోవాలి. కానీ వాక్యం చెప్తుంది, నువ్వు ప్రయత్నం చెయ్యి, ఆ ప్రయత్నం వెనకాల ఒక ఆశ కలిగి ఉండు. ఎందుకు చేయలేను అని అనుకుని అడుగు వేయి, 2వ అడుగు వేయి, 3వ అడుగు వేయి, 4వ అడుగు నువ్వు వేసేది కాదు, ఆయన నీ చేత వేయిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తులో ఉన్న స్పెషాలిటీ అది. క్రీస్తు ప్రేమ వెనుకున్నటువంటి ప్రత్యేకత అది. దైవ సాక్షాత్కారం పొంది దేవుని చిత్తానుసారంగా పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొందుకున్న తర్వాత ఒక వ్యక్తి దేవునికి కుమారుడుగా కుమార్తెగా ఆయన చేత అంగీకరించబడిన తర్వాత ఆ తండ్రి అన్నీ సమకూరుస్తాడు, అన్నీ అనుకూలపరుస్తాడు, ప్రతికూలతలు కూడా అనుకూలతలుగా మలిచేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. ఈ జీవితం నేను జీవించలేను, ఈ జీవితాన్ని నేను పోరాడలేను అనే స్థితిలో కూడా ఈ జీవితాన్ని నేను జీవించగలను, దీన్ని నేను జయించగలను అనే స్థాయికి నన్ను తీసుకొస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. ఓకే, ఆయన అడుగులు వేసి వెళ్ళాడు. అడుగులు వేసి వెళ్ళినప్పుడు చాలా అడుగుజాడలు కనపడ్డాయి. ఒకటి కాదు, చాలా అడుగుజాడలు ఉన్నాయి. అడుగులు జాడలుగా గుర్తు ఉండిపోయేలాగా పెట్టాడు. ఎందుకు ఉండిపోయేలా పెట్టాడంటే అడుగుజాడలు చూసి నేను వెంబడించాలట. ఈ రాత్రి ధ్యానంలో మనం చెప్పుకుంటున్నటువంటి మాట యేసు ప్రభు యొక్క ఒక అలవాటు కాదు, యేసు ప్రభు యొక్క ఆకాంక్ష, యేసు ప్రభు యొక్క ఆకలి దప్పిక, యేసు ప్రభు యొక్క తీవ్రమైన వాంఛ, కోరిక ఏంటంటే నాన్న ఇష్టం. దేవునికి స్తోత్రం. తండ్రి ఇష్టం, అదైన టార్గెట్. తండ్రి ఇష్టానుసారంగానే భూమి మీదకి వచ్చాడు, తండ్రి ఇష్టానుసారంగానే అనేక మందిని స్వస్థపరిచాడు, తండ్రి ఇష్టానుసారంగానే తండ్రికి ప్రీతికరమైనదిగా జీవించాడు. తన చావు ద్వారా లోకానికి రక్షణ వచ్చేలాగున తండ్రి ప్రణాళిక వేస్తే తండ్రి ఇష్టం చచ్చిపోవటం, శిలువ మీద చచ్చిపోవటం, అది కూడా యేసు ప్రభుకి ఇష్టమైపోయిందట. దేవుని నామానికి స్తోత్రం. తండ్రికి తన కుమారుడిని నలగగొట్టుట ఇష్టమైందని ప్రవక్త యెషయా ప్రవక్త 53 అధ్యాయంలో చెప్తాడు. ఆయనను నలగగొట్టుటకు తండ్రికి ఇష్టమైంది అని ఉంటుంది. ఆయనను ఊరేగించుటకు, ఆయనకు సుఖములందించుటకు అని కాదు, ఆయనను నలగగొట్టుటకు, రూపం పోయేలాగున, ఆకారం పోయేలాగున, అందం పోయేలాగున, చూచుటకు కూడా ఇష్టపడని రీతిలో ఆయన ఆకారం వచ్చేలాగున నలగగొట్టడం తండ్రికి ఇష్టమైందంట. మళ్ళీ చెప్తున్నాను, నాన్నకిష్టమైనది నాకు ఇష్టం. అందుకే వాక్యంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చివరికి శిలువ మరణం విషయంలో కూడా నాన్న ఇష్టమే నా ఇష్టం అన్నాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ వచ్చినాం, ఆయనకి ఇష్టమైన కార్యము అప్పుడప్పుడు చేసేవాడిని కాదు నేను. ఏదో భక్తి, ఒక పండగ దినం వచ్చినప్పుడు, ఒక వ్రత దినం వచ్చినప్పుడు, నాకేదో కష్టం వచ్చినప్పుడు, ఈ సమయంలో నాకు దేవుడు తప్ప ఇంకెవరు సహాయం చేయలేరు అనే పరిస్థితిలోనికి నేను వచ్చినప్పుడు, అప్పుడు తండ్రి నీకు ఏమి ఇష్టమో వాక్యం చదివి, ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి, మంచిగా మాట్లాడి, మంచిగా చూసి, అప్పుడప్పుడు దేవుని ఇష్టం చేయటం కాదండి. మనకు కష్టం వచ్చినప్పుడు దేవుని ఇష్టం చేసి అప్పుడు దేవుని ద్వారా విడుదల పొందాలని, ఇది లోకరీతి స్వార్థపూరితమైన స్వభావము, ప్రవర్తన. అది ఖచ్చితంగా స్వార్థం. అవసరం తీరిన తర్వాత ఆయనెవరో నేనెవరో, అవసరం తీరిన తర్వాత యేసు ఎవరో నేనెవరో, అవసరం తీరిన తర్వాత ఆ పూజ ఏంటో, నమస్కారం ఏంటో, భక్తి ఏంటో. మళ్ళీ ఏదో పండగ దినం వచ్చింది, ఏదో శుభదినం వచ్చింది, ఏదో కష్టం వచ్చింది, ఏదో నష్టం వచ్చింది, మరణమే వచ్చి వాకిలి తలుపు తడుతూ ఉంది. అయ్యో దేవా, అయ్యో దేవా, అయ్యో దేవుడా అంటూ మళ్ళా నీ ఇష్టం, ఇలాగునా, అంతిస్తా, ఇంతిస్తా, అలాగుంటా. ఇక్కడ యేసుప్రభు చెప్పిన మాటలు, ఆ సాక్ష్యం చూస్తుంటే మనకు ఒక గురి పరిశుద్ధాత్ముడు చెప్పిస్తున్నాడు. అప్పుడప్పుడు ఆయనకి ఇష్టమైన చేయటం కాదు, నీకు భక్తిలో ఒక రకమైన ఆవేశం వచ్చినప్పుడు ఆ రోజు నువ్వు భక్తి చేసి
ఆ రోజు ఆయనకి ఇష్టమైనది చేసి అబ్బో నేను దేవునికి ఇష్టమైనది ఈరోజు చేసేసాను అని పండగ చేసుకోవటం కాదు. ఎల్లప్పుడూ ఆయన ఇష్టం చేయాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట వింటుంటే, ఈ మాట ధ్యానం చేస్తుంటే, సరైన మనసుతో ఈ మాట వినకపోతే, సరైన దేవుని పట్ల ఉండవలసిన ఆలోచనతో ఈ పదాన్ని నేను వినకపోతే, దేవుడంత స్వార్థపరుడు ఉండడు అని మనకు అనిపించేస్తుంది. అనిపించకపోయినా పక్కనుంటాడు అపవాది. చూడు చూడు, నీ ఇష్టం కాదట, ఎప్పుడు ఆయన ఇష్టమేనట. నీ ఇష్టం కాదట, ఎప్పుడూ ఆయన ఇష్టమేనట. నిన్న ఆయన ఇష్టమే, ఈరోజు ఆయన ఇష్టమే, నువ్వు బ్రతుకాలం అంతా ఆయన ఇష్టమేనట. అసలు నీ ఇష్టానికి అసలు చోటే లేదట. ఏ దేవుడు అని పక్క నుంచి ఆలోచన శరీరం ద్వారా వాడు పంపిస్తాడు. అవును కదా, నిజమే కదా, ఒక్కరోజైనా నా ఇష్టం కుదరదంటున్నాడైనా అన్నట్టుగా దేవుని అపార్థం చేసుకుంటాం. కానీ దేవుని యొక్క తత్వం, దేవుని యొక్క మనస్తత్వం, దేవుని యొక్క స్వభావం, దేవుని గుణశీలాలు, దేవుని యొక్క అంతరంగపు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్న ఆ ఉన్నతమైన ప్రేమతో కూడిన ప్రణాళిక లోతులు మనం అర్థం చేసుకుంటే అస్సలు దేవుడు స్వార్థపరుడు అనే మనసే రాదు. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకు లేదా మానవునికి తొందరపాటు ఎక్కువ. వినటంలో తొందరపడిపోతాడు, తినటంలో తొందరపడిపోతాడు, నిర్ణయాలు తీసుకోవటంలో తొందరపడిపోతాడు, ప్రయాణాలు చేయటంలో తొందరపడిపోతాడు. చివరికి నష్టము, చివరికి అవమానము, చివరికి తీవ్రమైనటువంటి క్షామం వచ్చేటప్పటికి అప్పుడు విచారిస్తాడు, అప్పుడు కృంగిపోతాడు. ఏదేమైనా ఆయన ఇష్టం చెయ్యటం ఒక గురి అయి ఉండాలి మనం. రెండవది ఎల్లప్పుడూ దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మళ్ళా చెప్తున్నాను, ఆయన ఇష్టం చెయ్యుట మనకు అసాధ్యం కాదు. అది మాత్రం మనం తంబరూలుగా పెట్టుకోవాలి. ఆయన దేవుడు, దేవుని కుమారుడు, నరుడుగా వచ్చాడు, ఆయనకు సాధ్యమేమో కానీ నాకెలా సాధ్యం అనేలాగున్న పరిస్థితులున్నా, నా యొక్క శారీరక స్థితిగతులున్నా, నా అవగాహన అయ్యే జ్ఞానము నాకు అలాగున సపోర్ట్ ఇస్తున్నా, లేఖనాన్ని మనం నమ్మాలి. లేఖనమైన యేసు మాటను మనం నమ్మాలి. యేసు యొక్క అంతరాత్మను మనం నమ్మాలి. నాకు అసాధ్యమైనది ఆయన చేయమని చెప్పడు. నాకు అసాధ్యమైనది అయినా ఇలాగ ఉండమని చెప్పడు. నేను ప్రయత్నం చేసి అలా ఉండాలని ఆశపడితే ఆయనే సహకరించి నన్ను తృప్తిపరుస్తాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యములు ఎల్లప్పుడూ చేస్తున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేకపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ పాస్ట్ టెన్సు, ప్రజెంట్ టెన్సు, ఫ్యూచర్ టెన్సు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల ప్రకారము ఈ మాటను చూసుకుంటుంటే ఏమనిపిస్తుంది? ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేస్తున్నాను గనుక ఆయన నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేసే ఉద్దేశంతో నేను జీవించాను గనుక ఎప్పుడూ ఆయన ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఎందుకు ఈ టెన్స్ల మాటగా చెప్పాలనుకుంటే, ఒకవేళ నేను ఆయనకి ఇష్టమైన కార్యం చేయలేదనుకోండి, నాకు తోడై ఉండడా? ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన రీతిలో ఆయనకి ప్రీతికరమైనది చేయుటలో నేను అనాసక్తి కలిగో, లేకపోతే అవగాహన లోపంతోనో, లేకపోతే చేతకాకో, విసుగుతోనో ఆగిపోయాను. ఆయన నాకు తోడై ఉండడా? ఆయనను విడిచిపెట్టిపోతాడా అన్నట్టుగానే ఉంది. ఆయన దగ్గర ఇలాగ ఉన్నాను గనుక, ఇలా చేశాను గనుక ఆయన నాతో ఇలాగ ఉన్నాడు, ఆయన నాలో ఇలాగ ఉన్నాడు అని ప్రభు చెప్తున్నాడు. మరి అది సత్యమే కదండి. ఇప్పుడు మేము అలాగ ఉండకపోతే ఆయన ఉండడు కదా మనతోటి. కాదు. యేసు మరణించకముందు ఆ మాట, మరణించకముందు నువ్వు దేవుని వెతకాలి, అప్పుడు నువ్వు దొరుకుతాడు. నువ్వు దేవుని ప్రేమించాలి, అప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు దేవుని వైపు తిరగాలి, అప్పుడు దేవుడు నీ వైపు తిరుగుతాడు. అదే యేసు ప్రభు చనిపోయే వరకు కూడా ఇదే తాత్పర్యం, ఇదే సత్యం, ఇది దేవుని ప్రణాళిక. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే శిలువ మీద మరణించాడో మాట మారిపోలేదు, దేవుడు మనసు మారిపోలేదు, కానీ కృప వెదజల్లబడింది. ముందుగానే ఆయన ప్రేమించేస్తున్నాడు. ఆ తర్వాత ఆశతో అడుగుతాడు, నన్ను ప్రేమించు అని. ముందుగానే ఆయన మన వైపు తిరిగేశాడు. మనలను రోజు అడుగుతాడు, నా వైపు తిరిగమ్మా అని. స్తోత్రం కలుగునుగాక. ముందుగానే దారి తప్పి నశించిపోతున్న నన్ను వెతికి వచ్చి మరీ పట్టుకున్నాడు, పేరు పెట్టి మరీ నాకు రక్షణ దయచేశాడు. కనుక నేను ఆయన కావాలని కోరుకోవాలి.
ఆయన సన్నిధిలో ఉండాలని కోరుకోవాలి. ఆయన ప్రేమ సమస్తము నాకు కావాలనే ఆశతో నేను ఉండాలి. కారణం ఏంటంటే ఆయన ముందుగానే అన్నీ చేసేసాడు. దేవునికి స్తోత్రం. లేకపోతే దేవుడు స్వార్థపరుడు అని మనకు అనిపిస్తుంది. అందుకనే యోహాను సువార్త దాటిన తర్వాత మొదటి యోహాను పత్రిక, పేతురు రాసిన పత్రిక, పౌలు రాసినటువంటి పత్రికలు మనం చూస్తే దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమై ఉన్నాడు అని చెబుతూ మరొక భక్తుడు ఎంత స్పష్టంగా చెప్తాడు అంటే, మనం ఎందుకు ఆయనను ప్రేమించాలి అంటే, ఎందుకు ఆయన మనల్ని ప్రేమించమని కోరుతున్నాడంటే, నన్ను ప్రేమించాలని ఎందుకు అంటున్నాడంటే ఆయనే మొదటిగా మనలను ప్రేమించాడు కనుక. ఆయనే మొదటగా ఆ స్టెప్ తీసుకున్నాడు. ఒకవేళ మనల్ని ప్రేమించాడా, ఓహో హాయ్, ఎంత ధన్యత, ఎంత అదృష్టం, దేవుడు నన్ను ప్రేమించాడా, ఓ మై గాడ్ థ్యాంక్ యూ. స్టాప్ ఇట్. నువ్వు ఏమై ఉన్నావని ప్రేమించాడు, నువ్వు ఎంత క్యారెక్టర్తో ఉన్నావని నిన్ను ప్రేమించాడు, ఎంత మంచోడు అని నిన్ను ప్రేమించాడు, ఎన్ని గుణాలు ఉన్నాయని నిన్ను ప్రేమించాడు, ఎంత మహాపరిశుద్ధుడు అని నిన్ను ప్రేమించాడు. నాలో ఉన్నటువంటి క్వాలిటీ, లోకములో ఉన్న క్వాలిటీ, అందరిలో ఉన్న ఒక క్వాలిటీ, దేవుడికి అసహ్యమైన క్వాలిటీ పాపం. చెడి ఉండగా, పడి ఉండగా, చేదుతో ఉండగా, పనికి మాలిన జీవితం జీవిస్తుండగా, పెంట మీద ఈగలాగా నేను బ్రతుకుతుండగా ఆయన నన్నా స్థితిలో ప్రేమించాడు. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. దేవుని ప్రేమించాలి, ఆయన మార్గాన్ని ప్రేమించాలి, ఆయన మాటను ప్రేమించాలి. ఆజ్ఞాపించాడు అని కలవరపడిపోకూడదు. ఆ ఆజ్ఞ వెనుక నా క్షేమం ఉంది, ఆజ్ఞ వెనుక నా ఆరోగ్యం ఉంది, ఆజ్ఞ వెనుక నా భవిష్యత్తు ఉంది, ఆజ్ఞ వెనుక నా భవిష్యత్తులో ప్రణాళికలు ఉన్నతమైన స్థాయి ఉంది. ఆజ్ఞ నా చేతులు కట్టేస్తున్నాడు, ఆజ్ఞ నా కాళ్ళు కట్టేస్తున్నాడు, ఆజ్ఞ నన్ను ఇరుకుని పెట్టేస్తున్నాడు, ఆజ్ఞ నన్ను అన్నీ ఏమి చేయొద్దు అంటున్నాడు అని అనుకుంటే మనం ఏమీ చేయలేం. కాళ్ళు చేతులు కట్టేసేవాడు కాదాయన, ప్రేమ స్వరూపి. కట్లు విప్పేవాడు, స్తోత్రం కలుగునుగాక. బంధకాలను విరిచేసేవాడు, పడిన వారిని లేవనెత్తేవాడు, చెడిన వారిని బాగు చేసేవాడు, చితికిన వారిని చిగురింపజేసేవాడు. జీవితం మీద విరక్తితో ఉన్న వారికి జీవించాలని ఆశ కల్పించేవాడు. జీవితం జీవించడానికి భయపడిపోతూ బిక్క చచ్చిపోయి ఎందుకు వచ్చిన బ్రతుకురా బాబు, రేపు ఎలా బ్రతుకుతాను కదా అనుకున్నవాడు యేసు నమ్ముకుంటే, యేసు చేపట్టుకుంటే, యేసు చేత చేపట్టించుకుంటే నేను బ్రతకగలను, నేను బ్రతకపోతే ఇంకెవడు బ్రతుకుతాడు అనే ధైర్యాన్ని లోపలికి పంపించేస్తాడు యేసయ్య. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇక్కడ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ప్రకారం చూస్తే యేసు ఆయన ఇష్టానుసారంగా ఉన్నాడట. అందుకే తండ్రి ఆయనకి తోడై ఉన్నాడట. తండ్రి ఆయనతో పాటు ఎప్పుడు ఉన్నాడట. అసలు తండ్రి ఆయన విడిచిపెట్టలేదట. మరి ఆయనకు నేను తెలిసినవి ఆయనకు ఉన్నట్టుగా, ఆయనకి ఇష్టమని నేను చేయలేకపోతున్నాను. ప్రభులోకి వచ్చాను, చాలా కాలమైంది. నిజానికి బైబిల్లో ఉన్నట్టుగా లేదా ప్రభు చెప్పిన ఆదేశాలన్నీ కూడా నేను పాటించాను. చాలా వాటిలో ఫెయిల్ అయిపోయాను. చేతకాక ఫెయిల్ అయిపోయాను, చేయక ఫెయిల్ అయిపోయాను. అసలు చేసే ఉద్దేశమే లేక వాటిని పక్క పెట్టాను చాలా విషయాల్లో. అంటే ఆయన నన్ను విడిచిపోతాడా, నాకు తోడుండడా అన్నట్టుగానే ఈ స్టేట్మెంట్ ఉంది అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అందుకే మొదటి యోహాను పత్రిక దగ్గరికి పరిశుద్ధాత్మ తీసుకెళ్ళంటాడు, దేవుడు మొదటగా నిన్ను ప్రేమించాడు కనుక ఆయనకి ఇష్టమైనది నువ్వు చేయటం నీ బాధ్యత. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెసిప్రోకల్ అన్నమాట. బికాజ్ హీ లవ్డ్ యూ సో మచ్, హీ లవ్డ్ యూ మోర్ దెన్ హిస్ సోల్, హీ లవ్డ్ యూ మోర్ దెన్ హిస్ గ్లోరీ, హీ లవ్డ్ యూ మోర్ దెన్ హిస్ అబోర్డ్. ఎక్కడ ఆయన నివసిస్తాడో, ఎంత మహిమలో, ఎంత మహాలోకంలో, ఎంత బంగారు లోకంలో, ఆ పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ దూతల ఆ స్తుతి ఆరాధన మధ్యన ఆయన నివాసం చేస్తూ తన నామాన్ని మహింపరుచుకుంటూ తన మహిమను వ్యాపింపచేసుకుంటూ హాయిగా ఆనందంగా ఆ స్తుతి ధూప ఆరాధన స్వీకరించవచ్చు. కానీ అవి వద్దనుకున్నాడు. అవి కలిగి ఉండటం భాగ్యం అని అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? మరింత భాగ్యం భూమి మీద నాకు దొరుకుతుందని రాలేదు. మరింత ఆరాధన ఇక్కడ దొరుకుతున్నది. కంపులోకి వచ్చాడు, పెంటలోకి వచ్చాడు, పాపంలోకి వచ్చాడు, పాపుల మధ్యకు వచ్చాడు, పాపులను పవిత్రపరచడానికి. దేవునామానికి స్తోత్రం. ఇంత త్యాగమూర్తి, ఇంత ప్రణాళికతో తనను తాను తగ్గించుకుని తనకున్న స్థితినంతా విడిచిపెట్టేసి త్యాగం చేసేసి
మన కిందకు వచ్చాక పలకిళ్ళు కూర్చుని ఊరేగించారా, మెడలో దండలేసారా, కనీసం కొంచెమైనా సన్మానాలు చేశారా? ఎక్కడ చూసినా తిట్లు, ఎక్కడ చూసినా విలవీయటాలు, ఎక్కడ చూసినా రాళ్లతో కొట్టడాలు, ఎక్కడ చూసినా విమర్శలు, ఎక్కడ చూసినా మారుపేరు పెట్టి భయంకరంగా దూషణలు, తిరస్కారాలు, చివరికి మొక్క మీద ఉమ్ములు, భయంకరంగా గడ్డం పీకేవాడు ఒకడు, దవడ మీద కొట్టేవాడు ఒకడు. నీకు అన్నీ తెలిసిపోతాయంట కదా, ఆత్మలు తెలిసిపోతాయంట కదా, ముసుగేసి కొట్టి ఎవడు కొట్టాడో చెప్పుకో అని వెకిలి పరీక్షలు అన్నీ మౌనంగా సహించాడు, మౌనంగా భరించాడు. సంఘం ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నీకోసం, నా కోసం. ఓ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఓ శమ తరియా రీ బాబా రీకా తరయా దరాశిక్లో, హల్లెలూయా. నా కోసం ప్రభు ఇంత చేశాడు. ఆయన చేయటానికి గల కారణం, ఆయన అలా ప్రేరేపించింది ఏంటి? ఆయనలో ఏ ఫోర్స్ ఆయన అలా కిందకు వచ్చేలా చేసింది? ఏంటా ఫోర్సు, ఏంటా ప్రభావం, ఏంటా శక్తి అని అంటే ప్రేమ. ఆయన ప్రేమ అయి ఉన్నాడు కనుక ఆయన ప్రేమ పాపి నాశనంలోకి వెళ్ళిపోతుంటే చూసి తట్టుకోలేకపోతా ఉంది. ఒక్కడు లేడు నీతిమంతుడు, ఒక్కడు లేడు పరిశుద్ధుడు, అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు, అందరూ నరకానికి పోవలసిందేనా, నా సన్నిధికి వచ్చేవాళ్ళు ఎవరు లేరా, దూతలు నేను తప్ప ఇంకెవరూ లేరా అన్నటువంటి రీతిలో ఆయన ఆవేదన పడి చూస్తూ కూర్చోలేదు. ఆయనలో ప్రేమ కాదు, ఆయనే ప్రేమ. ఆ ప్రేమ పరిగెత్తుకొచ్చింది, ఆ ప్రేమ శిలువ మీద వేలాడింది, ఆ ప్రేమ ఉమ్ములను స్వీకరించింది, ఆ ప్రేమ నిన్ను నన్ను వెతికింది, ఆ ప్రేమ నీ కోసం నా కోసం చచ్చిపోయింది, ఆ ప్రేమ నిన్ను నన్ను చావు నుంచి తప్పించింది, ఆ ప్రేమ త్వరలో నీ కోసం నా కోసం మధ్య ఆకాశంలో రాబోతుంది. ఆయన అంతగా నిన్ను నన్ను ప్రేమించాడు గనక నీవు నేను ఆయనను మనస్ఫూర్తిగా ప్రేమించటం మన ధర్మం, మన బాధ్యత. భక్తి అనుకుంటే మనం ఏం చేయలేమండి. ప్రేమించటం మన ధర్మం బాగానే ఉంది, కానీ భక్తి చేయాలి అనుకుంటే ఏం చేయలేం. అసలు నన్ను భక్తి చేసేలాగునా, దేవుని సన్నిధికి వచ్చేలాగునా, దేవుని సన్నిధిలో 2 చేతులు జోడించేలాగునా, లేదా ప్రతిరోజు బైబిల్ తెరిచి దేవుని యొక్క మాటలు నేను కాసేపు చదువుకునేలాగునా నన్ను ప్రేరేపించేది భక్తి మాత్రం కాకూడదు. నేను భక్తి చేయాలి కనుక, ఆయన భగవంతుడు కనుక, ఆయన రక్షకుడు కనుక, నేను క్షమాపణ పొందాను కనుక, అవును నిజం, అవన్నీ కూడా 100% అవును సత్యవాక్యాలే. కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఈ రాత్రి నీకు ఒక ఫోర్స్, నీకు ఒక శ్రేష్టమైన ఆలోచన ఇస్తున్నాడు. నేను నమస్కారం చేయించే ఫోర్సు భక్తి మాత్రం కాకూడదు. ఆ భక్తి వెనకాల భక్తి చేయించే ఫోర్సు నీలో ఏముండాలంటే ఆయన పట్ల ప్రేమ నీ చేత బైబిల్ తెరిపించాలి, ఆయన పట్ల ప్రేమ నీ చేత వాక్యం చదివించాలి, ఆయన పట్ల ప్రేమ ఆయన సన్నిధిలో చేతులిచ్చి నా ప్రభువా, నా దేవా, నా రక్షక అని 2 చేతులెత్తి కృతజ్ఞత చెప్పేలాగున ఆయన పట్ల నీకున్న ప్రేమ ఫోర్స్గా నీలో ఉండాలి. చేతులు కత్తో కర్ర పట్టుకొచ్చి చర్చికి తీ బైబిలు చదువు 10 అధ్యాయాలు, మోకరిలు 2 చేతులెత్తు. పరిశుద్ధాత్మ ఉదాహరణకి అనుకోండి, ఊహించుకోండి. మోకరిల్లవా, చేతులెత్తవా, ఆరాధన చేయవా, నా చేతిలో ఏముందో తెలుసా, దేవుడు అలా ఊహించుకోండి. అలాగా అనుకుని కొంతమంది భక్తి చేస్తున్నారు. క్రీస్తులోకి వచ్చాక ఆ భక్తి నడవదు, ఆ భక్తి కొనసాగదు, ఆ భక్తి చేయటం మనకు అసాధ్యం. కానీ దేవుడి చేతుల్లో అవేమీ లేవండి. ఆయన చేతుల్లోనూ చూడాలనుకుంటే కత్తి కనపడదు, కొడవలు కనపడదు, శాపాలు కనపడవు, అసలు ఏం కనపడవు. మరి ఆయన చేతుల్లో ఏమున్నాయి? కత్తి లేదంటారు, కొడవ లేదంటారు, కట్టె లేదంటారు, ఆయన కొట్టడంటారు. ఏమున్నాయంటే నువ్వు ఒకవేళ ఆయన గుప్పిలు విప్పి చూపించాయి అంటే ప్రేమకు సాక్ష్యం గాయాలు కనపడతాయి నీకు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బైబిల్ తీయి అంటున్నాడంటే తీయకపోతే ఏదో చేసేస్తాడమో అనేలాంటి భయంతో బైబిల్ ముందు కూర్చుంటే అలాంటి ప్రేమ యేసయ్యకి ఇష్టం లేదు, అలాంటి ఆరాధన యేసయ్యకి ఇష్టం లేదు. మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో, పూర్ణ అంగీకారంతో, పూర్ణ మనసుతో నా తండ్రి, నా దేవ అంటూ మనస్ఫూర్తిగా ఆయనకు ఒక మాట చెప్పాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే కదా దేవుడు మనల్ని అడిగేది, ఇది కదా సంఘం నుంచి దేవుడు ఆశించేది. నీవు నన్ను ప్రేమిస్తే నా మాట నీకు బంగారం, నీవు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞ నీకు ఎంత మధురంగా ఉంటుందో.
ఇలా ఉండకూడదు, ఇలా చూడకూడదు, ఇలాంటి చోటుకు వెళ్ళకూడదు, నువ్వు ఇలాగ ఉండాలి కదా, నువ్వు నా కొడుకు కదా అన్న మాట నిన్ను ఇరుకుని పెట్టినట్టుగా ఉంటుంది. లోకములో నువ్వేదో కావాలనుకున్నది నువ్వు కోరుకోకుండా అక్కడికి వెళ్ళనివ్వకుండా ఆయన అడ్డుపడిపోతూ నీ ఆనందాన్ని హరించేస్తున్నట్టుగా ఉంటుంది. ఆయన పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉంటే, ఆయన ప్రేమను గుర్తించిన ఆ జ్ఞానం నీలో ఉంటే సంతోషంగా, అయ్యా నీ ఆజ్ఞ నాకు ఆశీర్వాదం, నీ ఆజ్ఞ నాకు పూలదండ, నీ ఆజ్ఞ నాకు దీవెన, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నీ గద్దింపు నాకు క్షేమం, నువ్వు కన్నెర్ర చేయటం నా బ్రతుకు బంగారం అవటమే, స్తోత్రం కలుగునుగాక. ఆ స్థాయిలో మనం లేఖనం చదవాలి, ఆ స్థాయిలో మనము ఆయనకు ఆదేశాలు చదవాలి. ఎప్పుడు కూడా చాలామంది అండర్లైన్ చేసుకుంటారు, దీవెనలు వాగ్దానాలు ఆశీర్వాదాలు, దీవెనలు వాగ్దానాలు ఆశీర్వాదాలు. మీకే కాదు, నాకు ఎవరికైనా అది ఇష్టమే. క్యాలెండర్ నిండా అవే ఉంటాయి, 365 రోజులు 365 వాగ్దానాలు, దీవెనలు, ఆశీర్వాదాలు. అవును, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన, అందులో సందేహం లేదు. కానీ ఆయన అంటాడు, ఆశీర్వాదాలు ఆనందించే పిల్లలుగా మాత్రం నా పిల్లలు ఉండకూడదు, నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞను ఆశీర్వాదంగా స్వీకరించే వారిగా ఉండాలి నా పిల్లలు. నేను ఒక కట్టడ, ఒక నియమంగా ప్రకటించిన ఆ నియమమందు ఆనందించేవారిగా ఉండాలి నా పిల్లలు. దేవుని నామానికి స్తోత్రం. అలా ఎవరుంటారు? భక్తి చేసేవారు కాదు. అలాగ ఎవరుంటారు? ప్రభువుని తమ సొంత ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేవారు ఉంటారు. అలాగా స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ప్రభు పట్ల అపారమైన కృతజ్ఞతతో హృదయం నింపుకొని ఒలికిపోయేటటువంటి కృతజ్ఞతతో ఆ దేవుని ముందుకు వెళితే చాలు, ఆయన చేసిన త్యాగం జ్ఞాపకం వస్తే చాలు, ఆయనను ప్రేమించిన విధానం శిలువ మీద నేను అలా ఊహిస్తే చాలు, నా కళ్ళల్లో తడి రాకుండా ఉండదు, నా చేతులు వణకకుండా ఉండవు, నా హృదయం కరగకుండా ఉండదు. దేవుని నామానికి స్తోత్రం. అదేంటో ఎక్కడో ఏ సంఘాల్లోనో కొంతమంది విశ్వాసులు రక్షించబడ్డామమ్మా, రక్షణలోకి వచ్చామమ్మా, మేము క్రైస్తవులమయ్యామమ్మా, మా దేవుడు యేసుప్రభేనమ్మా, 3 తరాల నుంచి యేసుప్రభే మాకు దేవుడమ్మా అంటారు. కానీ ఆయన పట్ల కృతజ్ఞతతో ఇలాగ నేను జీవించి ఆయన సంతోషపరచాలి, ఇలాగ జీవించి ఆయన మహింపరచాలి, ఇలాగ జీవించి ఆయన ఘనపరచాలి, ఇలాగ జీవించటం నా బాధ్యత అని తమ నడవడికలో కానీ ప్రవర్తనలో కానీ ఎందులోనూ చూపించరు. నేనంటాను, వాళ్ళది విరిగి నలిగిన హృదయం కాదు, కట్టిన హృదయం. అంత మా ఇష్టం, మా ఇష్టం, మా ఇష్టం, ఇస్తానన్నావు ఇవ్వాలి, చేస్తానన్నావు చెయ్యాలి, ఇలా ఉంచుతానన్నావు ఉంచాలి, ఉంచకపోతే ఇంక నువ్వేం దేవుడు అనము. కానీ అంత మనస్సులో మాట వచ్చేస్తుంది. అలాంటి ప్రార్థన మనం చేయకుండా ఉండాలంటే ప్రభు పట్ల మనం అపారమైన ప్రేమ, ప్రభు పట్ల ఆయన నా కొరకు, అందరి కొరకు చేశాడంటే అందులో నేనొక్కడిని అని కొంచెం లైట్గా తీసుకుంటా. నా కోసం ఆయన ఇంత బాధ, నా కోసం ఆయన ఇంత వ్యధ, నా కోసం ఆయన ఇంత హింస. ఆయన ఏమన్నా పనికి మాలినవాడా, దారిపోయేవాడా, బిచ్చగాడా? కాదు కాదు, దేవుడు మహాదూతల చేత నిత్యము కొనియాడబడుతున్న మహారాజు, రాజులకు రాజు, ప్రభు. ఆయన చూడటానికి కూడా దూతలకు దమ్ము లేదు, రెక్కలతో కళ్ళు మూసుకుంటారు దూతలు. అంత మహాదేవుడు, అంత పరిశుద్ధుడు నా కోసం పనికి మాలిన జీవితాన్ని పవిత్రపరచడం కోసం తన రక్తాన్ని కార్చేశాడు, పవిత్ర రక్తాన్ని చిందించేశాడు. ఇంత త్యాగం నా కోసం మహాదేవుడు చేస్తే ఆయన కోసం కొంచెం చేయలేనా? ఏమిటా చేయటం? ఏం చేయాలి? ఈ రాత్రి ముగిస్తూ నేను చెప్తాను. ఆయనకి ఏమిష్టం? దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకి ఇష్టమైనది నేను చేయుచున్నాను కనుక ఏమిష్టం? చాలా ఇష్టాలు ఉన్నాయి. వాక్యం చదివితే చాలా ఇష్టాలు ఉన్నాయి, సువార్తలు చదివితే చాలా ఇష్టాలు ఉన్నాయి. అపొస్తలుల ద్వారా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు రాసిన ఉత్తరాలు, సంఘానికి రాసిన ఉత్తరాలు చూస్తే ఆయన ఇష్టాలు చాలా ఉన్నాయి. ఇలా ఉండాలి, అలా ఉండుటానికి ఇష్టం, మీరు ఇలా ఉండాలి, అలా ఉండుటానికి ఇష్టమని ఎన్నో క్రమాలు, ఎన్నో డిసిప్లినరీ లైఫ్ స్టైల్స్ బోధించారు పరిశుద్ధాత్ముడు వాళ్ళ ద్వారా. కానీ ఈరోజు ముగిస్తూ నేను ఈ మాట అంటున్నాను, సమయభావాన్ని బట్టి ఆయనకి ఏమి ఇష్టం, నీ నుంచి ఏం కోరుతున్నాడు ఆయన? నీ వెండి, నీ బంగారం, నీ ఆస్తి ఏం కోరుతున్నాడైనా? నథింగ్. ఐఎమ్ టెలింగ్ యూ ద ట్రూత్, నథింగ్. ఏమిచ్చినా ఆయన చేసిన దానికి రుణం తీరదు. అయినా ఆశతో ఒకటి అడుగుతున్నాడు నిన్ను నన్ను. ఆ రోజు అడిగాడు, ఈ రోజు అడుగుతాడు, మన బ్రతుకు కాలం అంతా కూడా అడుగుతాడు. ఒకవేళ మనం ఆ స్థితిలో నుంచి తప్పిపోతుంటే అడ్డొచ్చి మరీ మన వైపు బేలగా చూస్తూ అడుగుతాడు, దీనంగా చూస్తూ అడుగుతాడు. రోషంగా కాదు, కరచేత్తో పట్టుకుని కాదు. పేతురుని అడిగాడు, ఆయనకి నాకు సంబంధం లేదన్నాడు.
ఆయనెవరు నేనెవరు అన్నాడు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అన్నాడు. చివరికి ఒట్టు కూడా పెట్టేసుకున్నాడు. ఏది నీకోసం ప్రాణం పెడతానన్న మహాభక్తుడండి. నీ ఒంటి మీద చేసే ముందు నన్ను దాటి వెళ్ళాలి ఎవడైనా సరే అన్నట్టు ఆ ముందు రోజే మాట్లాడినవాడు. ఆయనెవరు నేనెవరో బ్రతుకు మీద ఆశ వచ్చేసింది. చంపేస్తారేమో, కొట్టేస్తారేమో, నరికేస్తారేమో, ఏదో అయిపోతానేమో, నీకోసం ఏమైనా అయిపోతానన్నాడు నిన్న. ఈరోజు సరైన సమయం వచ్చేటప్పటికి నాకు ఆయనకి సంబంధం లేదన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఆయనెవరు నేనెవరు అన్నాడు. ఆ తర్వాత సంగతి మీకు తెలుసు. అలాగని మనసులో బంధం తెంచుకోలేదు. మరణ భయంతో మాట అన్నాడు, బ్రతుకు భయంతో మాట అన్నాడు. ఆ గాయం, హింస తట్టుకోలేనేమో అని ఆ కలవరంతో మాట అన్నాడు తప్ప లోపల ఆత్మలో బంధం తెంచుకున్న మాట కాదు అది. ఆత్మలో బంధం తెంచుకునే మాట అలా మాట్లాడుంటే బయటికి వెళ్ళి ఏడవడు. ఆత్మలో బంధం తెంచేసుకునే ఉద్దేశంతో మాట మాట్లాడుంటే ఏల వేసుకుంటూ పోయేవాడే. లోకంలో పోగలను, లోకంలో ఉన్నవన్నీ నావి, అమ్మయ్య బ్రతికిపోయాను, ఆ మాట అన్నాను కనుక నా మీద ఎవరు అరెస్ట్ వారెంట్ పెట్టలేదు అనుకుంటూ ఏల వేసుకుంటూ ఈ పాపంలో కూడా కలిసిపోయేవాడే. మాట అయితే అన్నాడు కానీ ఆ మాట గొంతులో నుంచి వచ్చింది కానీ గుండె లోతుల నుంచి రాలేదు. ఆత్మలో నుంచి, పేతురు ఆత్మలో నుంచి ఆ మాట రాలేదు. కాబట్టి ఆ మాట అన్నాడు. యేసు వెనక్కి తిరిగి చూశాడు, గుండె నీరైపోయింది, బయటకు వచ్చి గొల్లని ఏడ్చాడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మనసు దేవునికి కావాలి. ఆ పశ్చాత్తాప ఆకర్షణ మనసు మన హృదయంలో ఎప్పుడూ ఉండాలి. ఆ తర్వాత వాళ్ళు చేపలు పట్టుకోవడానికి పోతే ఎప్పటిలాగానే చేపలు దొరకకుండా ఉంటే, రాత్రంతా ఏమీ పట్టుకోకుండా ఉంటే ఒడ్డు మీద ఎవరో ఒక ఆయన నిలబడ్డాడు. పిల్లలారా, మీ దగ్గర భోజనం చేయడానికి ఏమైనా ఉందా ఆహారము అంటే, ఏమీ లేదయ్యా అని కాకతీయంగా క్యాజువల్గా వాళ్ళు చెప్పేశారు. వెంటనే ఆ ఒడ్డు మీద ఉన్నటువంటి ఆయన, కుడివైపుకి వల వేయండి, మీకు దొరుకుతాయి చేపలు అన్నాడు. వీళ్ళు కూడా ఎవరో చెప్పారు అన్నట్టుగా కుడివైపుకి వల వేశారు. నేను అనుకుంటాను కుడివైపుకు అనగానే పేతురు హృదయంలో కొంచెం భూమి కంపించింది. హృదయం కుడివైపు వల వేయి, ఎక్కడో నా ప్రభు ఆ మాట అన్నాడు. అయినా వేశాడు, విస్తారంగా చేపలు పడ్డాయి. తెలిసిపోయింది, గుర్తుపెట్టేశాడు. హల్లెలూయా. ఆయన స్వరం అయితే గుర్తుపట్టలేదు కానీ ఆయన ఆదేశాలు పాటించడం ద్వారా వచ్చి సమృద్ధి చూసి మళ్ళా కళ్ళు తెరవబడ్డాయి. వెంటనే నీళ్ళలోకి దూకేశాడు. ఈదుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చేసాడు. ప్రభువే కాల్చి మరి అక్కడ సమస్తాన్ని సిద్ధపరిచి ఉంచాడు. ఆ తర్వాత యేసు పేతురు దగ్గరికి వెళ్ళాడు. పేతురుతో పాటు ఇంకా ఉన్నారు శిష్యులు. పేతురు దగ్గరికి వెళ్ళాడు, సశరీరుడుగానే వెళ్ళాడు. చనిపోయి సమాధి చేయబడి 3 దినం తిరిగి లేచిన తర్వాత దాదాపు 40 దినాలు అందరికీ కనపడుతూనే ఉన్నాడు. శిష్యులకు 5-6 సార్లు కనపడ్డాడు. అలాంటి సన్నివేశంలో ఇదొక సన్నివేశం. పేతురు దగ్గరికి వచ్చాడు, పేతురు ఎదురుగా వచ్చాడు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? అంతే, అల్టిమేట్. నేనంటే నీకు ఇష్టమేనా? ప్రేమ ఈజ్ ఈక్వల్ టు ఇష్టమేనా? నేనంటే ఇష్టమేనా బ్రాకెట్లో ప్రేమ. ప్రేమ అంటే లోకరీతి ప్రేమలు పెట్టుకోకండి. నో 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 ఇవన్నీ తుచ్చమైనవి, ఇవన్నీ కూడా మలినమైనవి. వీటిలో స్వార్థం ఉంది, వీటిల్లో కామం ఉంది, వీటిల్లో ఈర్ష్య ఉంది, అసూయ ఉంది. ఈ ప్రేమల్లో మరణాలు ఉన్నాయి, హత్యలు, ఆత్మహత్యలు ఉన్నాయి. ఇది బ్రతికించే ప్రేమ కాదు, చంపేసే ప్రేమ, చావులకు నెట్టేసే ప్రేమ, మలినంతో ఉన్న ప్రేమ, తుచ్చమైన ప్రేమ, తాత్కాలికమైన ప్రేమ, మట్టి కన్నా హీనమైన ప్రేమ. ప్రేమ అనగానే ఈ లోక సంబంధమైన 6 అక్షరాల దగ్గరికి తీసుకోవద్దు. ఎప్పుడు యేసు ప్రేమ అనగానే మన కళ్ళ ముందుకు వెలుగు వచ్చేయాలి, పవిత్రత వచ్చేసేయాలి, త్యాగం వచ్చేసేయాలి. శిలువ మీద వేలాడుతున్న ప్రేమను మనం చూడగలగాలి. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. యేసు అక్కడ అన్నాడు, దీనంగా అన్నాడా? కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ అన్నాడా? ఇలా 2 చేతులు చాపి గాయాలు చూపిస్తూ అన్నాడా? ఏమో మనం ఊహించుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి. పేతురు, డు యూ లవ్ మీ? 3 సార్లు పేతురు సమాధానం చెప్పాడు. ఆ తర్వాత వేసేమన్నాడు, చాలు వెళ్ళిపోయి చేపలు పట్టుకోనలేదు. అదే పని అప్పచెప్పాడు. వచ్చేయి, నా పని చేయి. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి నీకు నాకు
రాబో కాలంలో నేను బ్రతుకు కాలంలో ప్రభువుని అంగీకరించి, ప్రభు మార్గం ఎరిగి, ప్రభు ప్రేమను గుర్తించి, ఆ ప్రేమను కావాలని కోరుకుని, ప్రేమతో మన హృదయమంతా నింపుకొని, ఆయన ప్రేమించాలనే సమర్పణతో జీవితాలను ఒక సాక్ష్యం కలిగి ముందుకు సాగిపోతున్న మనము తుచ్చమైన లోకాన్ని ప్రేమించడం తగ్గించుకోవాలి. లోక కోరికలను ప్రేమించడం తగ్గించుకోవాలి. అవి మనకి ఇష్టమైనా కూడా అవి దేవుని కన్నా మనకి ఇష్టమైనవి కాకూడదు. అవి మనకు ఆనందాన్ని ఇచ్చేవైనా అవి దేవుని యందు ఆనందము కన్నా ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేవిగా మనం భావించకూడదు. ఒకవేళ అలాంటివైతే మట్టుకు అది నాకు విషం, అది నాకు కీడు, అది నాకు నష్టం. ఈ లోకములో ఉన్న ఏ అందమైన, ఏ ఆనందమైన, ఏ విందైనా, ఏ భోగమైన, ఏ భాగ్యమైనా యేసు నుంచి నన్ను దూరం చేసేలాగున, యేసు ప్రేమకు నాకు మధ్యనది అడ్డుబండగా వచ్చే ఏ భోగమైన, ఏ భాగ్యమైన, ఏ ఆనందమైన, ఏ సుఖమైన నాకు వద్దు. ఎందుకంటే అది నాకు మరణం తెచ్చిపెడుతుంది. జీవాన్ని నాకు దూరం చేసే ఏ సంతోషం నాకొద్దు. మరణాన్ని నాకు తెచ్చిపెట్టే ఏ భోగం ఈ లోకంలో నాకొద్దు. యేసు కావాలి, యేసు కావాలి, యేసును ప్రేమించాలి. రోజు ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్ ఎలా చెప్తాము, యేసు కూడా గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు, గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు, నో ప్రాబ్లం. గుడ్ నైట్ చెప్పొచ్చు, నో ప్రాబ్లం. దేవుని మనకి స్తోత్రం. అయితే చాలా సందర్భాల్లో పరిశుద్ధాత్ముడు ప్రతిరోజు ఈ మాట నా చేత చెప్పిస్తాడు. మర్చిపోతానని కాదు, మర్చిపోయానని కాదు, రోజు చెప్పటానికి ఆయనకి విసుగు లేదు, వినటానికి నాకు విసుగు లేదు, అందుకోసం కాదు. అది అలవాటుగా చేసేసుకోవాలి. పొరపాటుగా చెప్పకూడదు, మనస్ఫూర్తిగా చెప్పాలి, అలవాటుగా చేసేసుకోవాలి. అదేమాటంటే ఉదయం లేవగానే, స్పృహలోకి రాగానే, శబ్దాలు వినటం ప్రారంభించగానే, కాస్త బద్ధకంతో కళ్ళు తెరవగానే గుడ్ మార్నింగ్ అనటానికన్నా ముందు ఒక మాట అనటం నాకు ఇష్టం. ఏమమాట అంటే, జీసస్ ఐ లవ్ యూ, జీసస్ ఐ లవ్ యూ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కెన్ యూ డూ ఇట్? సులువా? కొత్త భాష ఏం కాదు కదా. యేసు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సింపుల్ 3 words, జీసస్ ఐ లవ్ యూ, జీసస్ ఐ లవ్ యూ. నిజంగానా ఆయన వెంటనే తక్కడి పెట్టి తూయడండి. ఆ మాట కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ పెదిమల నుంచి వచ్చే ఉచ్చారణ కొరకు ఎదురు చూస్తున్నాడు. నా ప్రేమను ఈ బిడ్డకు పంచిపెట్టాను, నా ప్రేమను గుర్తించాడు, నన్ను ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు అని ఆశపడతాడు యేసయ్య. కనుక ఈ చివరి దినాల్లో లోకంలో ఉందాం, లోకులుగా ఉండొద్దు. లోకములో ఉన్న మనకు అవసరమైన వాటిని, వాక్యానుసారమైన వాటిని కావాలని కోరుకుందాం. వాక్యానుసారము కాని వాటిని కావలసినవైనా సరే అవి నాకొద్దు. ముందు నాకు యేసు కావాలి, ముందు వాక్యం కావాలి, ముందు సత్యం కావాలి. దేవుని మానికి స్తోత్రం.